ఎగిరిచ్చినాక పాట పడుతుంది కదా. ముందు జయ జయ వస్తే పాడాలి కానీ అది ఎవరికి రాదు. పెడదాం. జాగ్రత్త కట్టిదా లేదా? हिमाचल यमुना गंगा उच्चल जलधितरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष माहे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे ఉండాలని చెప్పేసి మార్పులు చేస్తూ ఆనాటి నుంచి మొన్నటి వరకు 2014 వరకు 2-3 ఉద్యమాలు చేసుకుంటూ మనం సపరేట్ అయిపోతే మనకు కూడా బాగుంటాయి, పరిపాలన బాగుంటుంది, అభివృద్ధిలో బాగుంటుందని చెప్పేసి మేమనందరం ఆ దశలో ఉద్యమంలో అంతా మన కళ్ళతో చూసిన బాధలు, అరుపులు, మన తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది మనలో ప్రాణత్యాగాలు చేసిన విషయాలు కూడా మనం చూసినాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వంలో ప్రజలు భాగస్తులు, రాజ్యం సంక్షేమం, ప్రజలు భూభాగం అనేది ఒక రాజ్యం ఉండేటప్పటికి ఇవన్నీ 4-5 అంశాలు ఉంటాయి. కాబట్టి వీటిలో ఏ ఒక్కటి వెనుకబడి చేసినా కూడా అది ప్రజల యొక్క సంక్షేమానికి అడ్డంకి ఏర్పడుతుందని చెప్పేసి రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందులో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి మనందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. నిజంగా చెప్పాలంటే 2014కు ముందు ఉన్న మనలో ఉన్న ఆతృత, మనలో ఉన్న ఒక చిన్న మెలకువ బాధలో ఉండేది 14 తర్వాత ఉంటే ఎంత హ్యాపీగా ఉంటున్నాం అనేది మనం కూడా అందరం గమనించాలి. కాబట్టి మనం అందరం ప్రభుత్వంలో పోలీస్ శాఖలు ఉన్నాం, చిన్న ఒడిదొడుకులు ఉంటాయి, 24 గంటలు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తూ మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో వివిధ ప్రజాప్రతినిధులు మరియు పత్రికా విలేకరులు, గ్రామ ప్రజలు మరియు రాష్ట్ర మన సిబ్బంది అందరికీ నా యొక్క నమస్కారము. ఈరోజు రాష్ట్రం ఏర్పడిన ప్రతి సంవత్సరము జూన్
2వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటాము. ఇది భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. అది ఆంధ్రప్రదేశ్ భాగం నుండి విడదీయన రోజు ఈరోజు. కాబట్టి ఈ సమావేశానికి వచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారం.